నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇదే రోజు జూన్ 21న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో యోగా యొక్క ప్రాధాన్యతను, యోగా యొక్క అవసరాన్ని, యోగా వల్ల జరిగినటువంటి లాభాన్ని, మంచి విషయాలను చెప్పిన తర్వాత అన్న ఫోను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా తర్వాత 200 దేశాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా దినోత్సవం జరుపుకున్నాం. యోగా అంటే ఒక సాధనము, దాంతోపాటు మానవత్వాన్ని పరిమళించేటువంటి ఆయుధం యోగా. ప్రాచీన భారతీయ వారసత్వాన్ని మన ప్రపంచానికి అందించినటువంటి సాధనం యోగా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ యోగాను ఆచరించడం నిజంగా మన సనాతనత్వాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చూపినటువంటి గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ. ప్రపంచమంతా కూడా ఇలా యోగా సాధన చేస్తుంటే మన దేశంలో దాన్ని నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదు. ఒక్కరోజు యోగా చేయడం అంటే ఇది ఒక మ్యారేజ్ డేనో, ఒక పుట్టినరోజు కాదు. నిరంతరం యోగా సాధన చేయడం ద్వారా వాళ్ళ పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఈ పోటీ ప్రపంచంలో బీపీ, షుగర్లతో వాళ్ళ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే మన ప్రమాదం ఉన్నది. వీటి నుంచి మనం బయటికి రావాలంటే, ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే యోగా అనేది ఆధారమైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి అందరం కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించి ఇన్ని రోజులు కనీసం యోగా చేయడం వల్ల కూడా గొప్ప రోజుగా దానికి భావించి ప్రపంచమంతా మన ఆచార వ్యవహారాలను, మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్న తరంలో భారతీయులుగా మనం కూడా ఈ యోగాను సాధన చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ యోగా సాధన ద్వారా ఒక మంచి శక్తివంతమైన సమాజం నిర్మాణం జరగాలి, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం జరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.